ఇంకా మీ పెద్ద వల్ల కావట్లేదని చెప్పి ప్రజలు ఆక్రోశంతో కోపంతో మేమందరం ఉన్నాము. అందరం బాధితులమే, నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా బాధితున్నాయి. 10 లక్షలు చిట్టేసిన దగ్గర ఇప్పుడు చిట్టి ఎత్తివ్వలేదు. 2016 నుంచి 21 వరకు దాదాపు 5 సంవత్సరాలు మొత్తం టోర్ ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం దిక్కుదోచిన స్థితి. ఊర్లలో వాళ్ళు కానీ మేము కానీ, ముఖ్యంగా సాయిబాబా సెట్టు మా ఊరు నాగపూర్ స్వగ్రామం, నాగం జనార్దన్ రెడ్డి గారి స్వగ్రామం నాగపూర్ లో ఉన్నాం. అక్కడ నుంచి నాగర్కర్నూలు టౌన్ లో సెటిల్ అయిపోయాడు ఆయన. దాదాపు 20 నుంచి ఇదే కాంట పని చేసుకుంటూ ఇదే పని చేసుకుంటూ ఉన్నాడు. చాలా నమ్మించిండు. గతం ఈ దగ్గర రానికపోవటం, చుట్టూ ఉన్న పెద్ద మా ఊళ్ళో ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో గత ఏమనంటే మేము పిలిపిస్తూ ఉంటారు. మా ముందు కొండలు పిలిచేవారు. ఏం వాళ్ళ మధ్య మందిర కింద అనుకున్నాం. అన్న అందరం బీసీలో ఉన్నాం, మనం కృష్ణానగర్ పోతే పని అని చెప్పి ఆ పర్వతాలన్న ఉన్నారు, కోడేరు పర్వతాలన్న. ఒకసారి ఒకటే కేసు పెట్టినామా 150 మంది అవసరం లేదని చెప్పారు. ఆ రోజు కేసు పెట్టినాం. పోలీసులతో కుమ్మక్కై మిగులుతాయని చెప్పినాం కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని చెప్తే ఇంతకుముందు ఏమో గతంలో మంచిగా మాట్లాడాడు. ఇప్పుడు 23 జనవరిలో మాకు మాటిచ్చిండు, రుణాలు కూడా మేము వచ్చేసింది సార్. ఇంకా లేదని చెప్పేసి మేము ఆర్కొచ్చిన సార్ మన బీసీ టైగర్ సంప్రదించడం, ఆయన కూడా మోసం చేశాడు. 2 నెలల కింద సార్ దగ్గర వచ్చిండు. సార్ ఒక 250 గ్రామాలు 2500 మంది 150 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ డిపాజిట్ చేసిన సొమ్ము కొన్ని రోజులు మంచిగానే ఉండి ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ చిట్ కంపెనీని లేపేసి చేతులు ఎత్తేసి ఇవ్వకుండా 2 ఏళ్ల నుంచి సతాయిస్తున్నారు. పోలీసు వాళ్ళకి ఎన్ని ఫిర్యాదులు చేసినా, లోకల్ లీడర్లకు ఎన్ని ఫిర్యాదులు చేసినా వాళ్ళ నా ఫైనాన్స్ కంపెనీ ఓనర్ ఓం షాయిరాన్ కంపెనీ, అందులో 8 మంది ఉన్నారు. ఆ డీటెయిల్స్ అంతా చెప్తారు. అయితే చేతులు ఎత్తేసి లోకల్ లీడర్లను పోలీసులను మేనేజ్ చేసుకుంటా అత్యంత పేదవారైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క డబ్బులు ఒక్కొక్కరు అయితే లక్షలు పెట్టిండ్రు. 10 లక్షలు 5 లక్షలు భూములలో వచ్చిన పైసలని ఇవ్వడం వడ్డీ వస్తుందనే ఆశతోటి మేము నెల వడ్డేస్తే మేము బతకొచ్చు మంచిగా అని చెప్పి పెట్టిండ్రు. అలా పిల్లలు పెళ్లిలోకి వచ్చారు. తినడానికి భూములు ఒకవైపు భూములు పోయినాయి, ఇంకోవైపు వచ్చిన పైసలు అలా పెడితే వారి చేతులు ఎత్తేసారు. ఎవరికి ఫిర్యాదు చేయాలన్నా చట్టం పనిచేస్తలేదు, న్యాయం పనిచేస్తలేదు. ఇదేం అడవిక రాజ్యమా అని నేను ప్రశ్నిస్తున్నా. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ పేదవారి డబ్బును వాడు బినామీ పేద మీద ఆస్తులు అని పెట్టుకున్నాడు. మళ్ళా డబ్బులు అక్కడక్కడ దాచుకున్నాడు. వాడు లాస్ పోలేదు. ఫైనాన్స్ కంపెనీ వాడు ఒక్క పైసా లాస్ పోలేదు. వాటితోటి భూములు పెట్టి ఆ భూముల రేట్లు కూడా పెరిగినాయి. అయినప్పటికీ కూడా ఇవ్వకుండా వీళ్ళతో జీవితాలతో తిరగడం మాత్రం పోలీసులు చర్యలు తీసుకుంటలేరు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఎట్లా పేదవాళ్ళు బతుకులు ఏం కావాలి? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా. వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను ఏరియాలో తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను తమాషగా ఉందా? పేదవాళ్ళ బతుకు చిత్రంగానా? మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటా, రాజకీయాలు చేసుకుంటా 100 కోట్ల నుంచి 1000 కోట్లకు పోతారు, 1000 కోట్ల నుంచి లక్షల కోట్లకు పోతారు. మా ఓటు తీసుకొని మా బతుకులను న్యాయం చేస్తున్నారు. మీరు మందిరి నుంచి పేద ప్రజల నుంచి ఫైనాన్స్ కంపెనీలు పెట్టి భూములు కొని రియల్ ఎస్టేట్ చేసి మీరేమో కాళ్ళల్లో విమానాల్లో తిరుగుతుంటే తినడానికి తిండిలో ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళ విషయంలో వల్ల ముఖ్యమంత్రి, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వకపోతే ఒక్కొక్కరిని తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇక్కడ హైదరాబాద్ వస్తే నేనున్నా, అక్కడ వాళ్ళు మీ బట్టలు ఉదురుతారని చెప్పి హెచ్చరిస్తున్నా. అరాధకం చేయొద్దని అని చేస్తే మొత్తం 90% మా వాళ్ళే ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఊరికొక ఇల్లు ఉంటుంది మీరు అగ్రకులాలది. మా వాళ్ళ పైసలు ఊదుకుంటారు, భూములు ఊదుకుంటారు. వాళ్ళ శవాల మీద బతుకుతారా? వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. వాళ్ళ పైసలు వాళ్ళు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. చట్టం లేదా, న్యాయం లేదా, వ్యవస్థ లేదా, పోలీసులు లేదా, కోర్టులు లేవా? బినామీ పేర్ల మీద ఉన్న భూములు గుంజుకొని అమ్మి వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వాలి. పేరులు లేని వాళ్ళు అత్యంత బీదవాళ్ళు వీళ్ళంతా ఎస్సీలు, బీసీలు ఉన్నారు ఇలా. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పేదవాళ్ళందరూ బాధలతో ఒక్కొక్కరు ఏడుస్తూ బాధలతో చెప్తున్నారు, మాకు ఇల్లు లేదు, మా పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు, మా పిల్లలు చదువుకున్నామంటే కనీసం పైసలు కూడా లేవు, బట్టల దానికే పైసలు లేవు, తిండి తినడానికి పైసలు లేవు. భూమి ప్రభుత్వం ప్రాజెక్టు కోసం భూమి ముందుకున్న కాలువల కోసం ప్రాజెక్టు కోసం కనీసం ఇచ్చిన పైసలు ప్రభుత్వం చేతాయని ప్రభుత్వాలు ఉంటే ఇట్టే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా పోతున్నారు.
ఈ వ్యవస్థ లోపల బీసీలు ఎస్సీలు తిరుగుబాటు చేయకపోతే బతుకు మారవు. అందుకే వీళ్ళకు మద్దతుగా బీసీ ఎస్సీ సంఘాలని కూడా నిలబడుతున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి మేమేం కొలగొడుతున్నామా, దోసుకుంటున్నామా, మా పైసలు మాకు ఇప్పిమని అడుగుతున్నాం. దానికి వీళ్ళ పైసలు ఇవ్వడానికి ఏ చట్టం ఏ న్యాయం అడ్డు రాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వాళ్ళ దీన గాథలు హృదయ విదారకంగా ఉన్నాయి, చాలా బాధతో ఉన్నారు. వాళ్ళ కోసం మేము ఎంతైనా తెగింపు చేస్తామని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.